చూడండి దేవుని వాక్యంలో 1 కొరింథీ 11 19-20 వచనాలు చదువుతాం. 1 కొరింథీ 11 19-20 వచనాలు చదువుకుంటాం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరు కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. మళ్ళీ చదువుతాం. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనం చేయుట సాధ్యము కాదు. ప్రభు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి వాళ్ళలో పాల్పొందుటకై మనలను సిద్ధపరచును కాక. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మరి ప్రభు భోజనము భిన్నాభిప్రాయం గల వాళ్ళు ప్రభు భోజన పాత్రలో పాలు పొందుట సాధ్యము కాదు. భిన్నాభిప్రాయాలంటే రకరకాల అభిప్రాయాలంటే మనల్ని గురించి ఇతరులకు ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి కదా. మనల్ని గురించి మనకే కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనల్ని గురించి ఇతరులకు కూడా చాలా అభిప్రాయాలు ఉంటాయి. ఇలాంటి భిన్నాభిప్రాయాల మధ్యలో బలలో పాలు పొందటం కుదరదు. అందుకే మనము ఎలాంటి వారముగా ఉండాలంటే కొన్ని ఆధిక్యతలు మనం పొందిన వారుగా ఉండాలి. లేకపోతే కొన్ని విషయాలు మన జీవితంలో తప్పనిసరిగా కలిగిన వారంగా మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేసుకుంటాం. సరే, ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అంటే ఏంటి? మన మధ్యన నీకొక అభిప్రాయము, నాకొక అభిప్రాయం, మనందరికీ వేరు అభిప్రాయాలు ఉంటాయి. కనుక వేరు అభిప్రాయాలు మనలను ప్రభు బలలో పాలు పొందనివ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాటన్నిటిని కూడా ఏం చేసుకోవాలా? తొలగించుకోవాలి. మన తోటి విశ్వాసికి మన విషయమై ఏదైనా అభ్యంతరం కలిగితే దాన్ని ఏం చేయాలా? తొలగించుకోవాలి, తీసివేసేయాలి. అంటే అది ఎట్లా తెలుసుద్ది మనకు? ఇతరులు మన విషయంలో ఏ అభిప్రాయం కలిగి ఉన్నారో మనకు ఎట్లా తెలుసుద్ది అంటే మనకు తెలియదు, మనంతటా మనకు తెలియదు. దేవుని వాక్యం మనకు చూపించాలి. మనలో ఉన్న ఆ భిన్నమైన విషయాలు ఏంటో దేవుని వాక్యం మనకు చూపిస్తే అప్పుడు మనము అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి అందుకనే దేవుని పిల్లలైన వారు ప్రభు బలలో పాలు పొందే ప్రతిసారి ప్రభు బల దగ్గరకు వచ్చేటప్పుడు పరీక్ష చేసుకోవడం, వాక్యం ద్వారా హెచ్చరించబడటం చాలా అవసరం. ఆరాధన వర్తమానం 30 గంటలు చెప్పాను నేను. ఇప్పుడు మీరు సరి చేసుకొని హెచ్చరించుకోవాలంటే ఎంతసేపు చెప్పాలా? 2-3 గంటలైనా చెప్పాలి కదా. 2-3 గంటలైనా వాక్యం చెప్తే వినే ఓపిక కూడా మనకు ఉండాలి. సరే, 2-3 గంటలు అంటే మన ఆరాధనే 3 గంటలు. నువ్వు ఒక వర్తమానం 3 గంటలు చెప్తే ఎట్లా అన్నా అంటారేమో. మరి తప్పదు. ఒక హెచ్చరిక మనకు వచ్చి మనం సరి చేయబడాలంటే ఇప్పుడు మన భాషలోకి వస్తాం. చట్నీ రోట్లో వేసి దంచుతున్నాం. ఎప్పుడెవరు దంచాలా? తెలుసుగా మీకు. చట్నీ చేస్తారుగా, చేశారా? ఎప్పుడు దంచాలా? పూర్తిగా మెత్తగా నలిగే వరకు దంచాలా. ఇప్పుడు మనల్ని ఎంత దంచాలా? మన కఠిన హృదయం పూర్తిగా మెత్తబడే వరకు దంచాలి. ఏం దంచాలా? వాక్యము దంచాలి. ఇప్పుడు నేను దంచబోవట్లేదు కానీ కొన్ని విషయాలు మీ గమనానికి తీసుకురావాలనుకుంటున్నాను. అర్థం చేసుకుని ప్రభు బలలో మనం పాలు పొందుతాం. అంటే ఈ భిన్నాభిప్రాయాలు, మనలో ఉన్న భిన్నాభిప్రాయాలు, వేరే రకాలుగా ఇతరులకు ఉండే అభిప్రాయాలు తొలగిపోవాలంటే అసలు ముందు అవేంటో మనకు తెలియాలి. ఏంటవి అంటే కొన్ని చూపిస్తాను నేను. ఎక్కువ ఉన్నాయి, కొన్ని చూపిస్తాను. చూడండి, మొట్టమొదటిగా యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 13:14 ఏముంది? కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల
మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. ఏం రాయబడిందండి ఇక్కడ? కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. ఈ విషయం, మొట్టమొదటి విషయం మనకేం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది చెప్పండి. నేను మీ ప్రభువునైతే, మీ బోధకుడినైతే నేను మీ పాదాలు కడిగినట్లే మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. కాబట్టి ఇక్కడ తలంపు ఏంటంటే, మనము యేసు ప్రభు అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. ఒకరి పాదములు ఒకరు కడుగవలసి. యేసు ప్రభు అంట శిష్యులైనటువంటి వారి పాదములను కడుగుతూ వచ్చాడంట. శిష్యులైనటువంటి వారి పాదములను కడుగుతూ వచ్చాడు. ఎందుకు కడుగుతున్నాడు అంటే, ఎందుకు కడుగుతున్నాడు చెప్పండి? ఏం వాళ్ళు కడుక్కోలేరా? యేసుప్రభు వాళ్ళ పాదాలు ఎందుకు కడుగుతున్నాడు? మీకు అర్థమైంది చెప్పండి. నేను త్వరగా ముగించాలి కాబట్టి చెప్పండి. యేసుప్రభు వాళ్ళ పాదాలు ఎందుకు కడుగుతున్నాడు? వాళ్ళు ఏమన్నా వికలాంగులా? ఎవరు? పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, వీళ్ళందరూ వికలాంగులా? కాదు కదా. వాళ్ళల్లో ఎవరున్నారు? 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో అన్ని రకాల అభిప్రాయాలు గల వాళ్ళు ఉన్నారు. వేరు అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకు. అందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధ అనేవాడు కూడా ఉన్నాడు. ఇస్కరియోతు యోధ ఎవరైనా? అప్పటికే యేసుప్రభుని అధికారులకు అప్పగించడానికి బేరం కుదుర్చుకున్నవాడు. అప్పటికే యేసుప్రభుని అధికారులకు అప్పగించే బేరం కుదుర్చుకున్నవాడు అని ఇస్కరియోతు యోధ పాదాలు కూడా అడిగాడు యేసుప్రభు. ఇస్కరియోతు యోధ పాదాలు కూడా అడిగాడు. సరే, మొదట ఎవరితో ప్రారంభించాడు అంటే పేతురుతో ప్రారంభించాడు. పేతురుతో ప్రారంభిస్తే పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు నా పాదాలు కడగవద్దు. ఎందుకు అడుగుతున్నాడు? అసలు ఆయన కడిగే ఉద్దేశం ఏంటని అడుగుతున్నా, మీరు కూడా చెప్పలా. అసలు ఆయన కడిగే ఉద్దేశం ఏంటంటే, వాళ్ళల్లో ఒకళ్ళు నేను నీకంటే ఎక్కువ అనేటువంటి పరిస్థితి గల వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళంట వాదించుకుంటున్నారంట, నేను యేసు ప్రభు పక్కన నేను కూర్చోవాలని సీటు అంటే నెంబర్ 2 స్థానం కోసం పోట్లాడి వచ్చింది అటు వాళ్ళకి. యేసు ప్రభు నెంబర్ 1 అయితే మిగిలిన వాళ్ళు ఏంటంటే నెంబర్ 2 స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఆయన కుడి పక్కన నేనే కూర్చోవాలి, ఆయన రైట్ హ్యాండ్ నేనే ఉండాలని వాళ్ళకు వాదన వచ్చిందంట. నేను ఆయన శిష్యులలో ముఖ్యమైన వాడిని ఒకడు, నేను ఆయనకు సన్నిహితుడని ఇంకొకడు, ఇట్లా చెప్పుకుంటున్నారు అక్కడ. కనుక ఆయన రైట్ హ్యాండ్గా ఉండాలని వాళ్ళు చూస్తూ వచ్చారు. ఎవరిని పెడితే వాళ్ళని రైట్ హ్యాండ్గా పెట్టుకుంటారా చెప్పండి? పెట్టుకోరు కదా. ఎవరు యోగ్యుడో వాడిని పెట్టుకుంటారు. కనుక మీరు యోగ్యులై ఉన్నట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండగా తప్పదు. మీరు యోగ్యులుగా కనబడాలని మీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఈ భిన్నాభిప్రాయాలు వాళ్ళలో కూడా ఉన్నాయి, శిష్యుల్లో కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? వీళ్ళకి మొత్తానికి వివాదం వచ్చిందిరా నాయన, ఎట్లా ఈ వివాదాన్ని పరిష్కారం చేయాలని ఆలోచించి యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన రుమాలు ఒక నడుముకు కట్టుకొని ఇక పాదాలు కడగడం మొదలుపెట్టాడంట. ఎందుకు కడగడం మొదలుపెట్టాడంటే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు కడుగుతున్నాడు ఆయన? ఏ ఉద్దేశంతో కడుగుతున్నాడు అంటే, వాళ్ళు కడుక్కోలేని వాళ్ళు కాదు, వాళ్ళు ఏమి చేతులు లేని వాళ్ళు కాదు, లేకపోతే వారు డిపెండం అంటే చెప్పుకోలేని వాళ్ళు కాదు, వినలేని వాళ్ళు కాదు, ఆనలేని వాళ్ళు కూడా కాదు. వాళ్ళకి చేతులున్నాయి, కళ్ళున్నాయి, నోరుంది, చెవులున్నాయి, అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. కానీ ఒకటే సరిగ్గా పనిచేయట్లేదు. ఏంటది? బుద్ధి పనిచేయట్లేదు. వాళ్ళ సక్రమంగా లేదు వాళ్ళ బుద్ధిలో లోపం ఉంది. వాళ్ళ బుద్ధి ఏం కనపడుతుందంటే, హెచ్చించుకుంటున్నారు, ఒకరికంటే ఒకడు హెచ్చించుకుంటున్నారు. నీకంటే నేను గొప్ప అని హెచ్చించుకుంటున్నా. ఆ సందర్భంలో యేసుప్రభు వాళ్ళకు చక్కని పాఠం నేర్పాలని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన దాసుని రూపమును ధరించుకుంటూ వచ్చాడు. ఎవరండి ఈయన? దాసుడు కాదే. ఎవరైనా పరలోకములతో దేవునితో కూడా ఉండుట అనే గొప్ప అనుభవం గలవాడు, గొప్ప భాగ్యం గలవాడు యేసుప్రభు. ఆయన పరలోకమును దిగి వచ్చిన వాడని చెప్పాలి.
దేవుని యొక్క ఆధిక్యతలన్నీ కలిగిన వాడని చెప్పాలి, దేవునికి ఎంత ఇష్టమైన కుమారుడని చెప్పాలి. ఆయన దాసుడుగా మారిపోతూ వచ్చాడు. ఏ పేతురు ఇట్రా, నా పాదాలు కడగంటే గడగడా? ఏమా యూదా ఇట్రా, నువ్వు ఇట్రా నాకు అని చెప్పి పలానా చేయంటే చేయడా? అందరూ ఆయన శిష్యులే కదా, చెప్పిందల్లా చేసేవాళ్ళే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈయన వాళ్ళకి దాసుడుగా మారిపోయి వాళ్ళ పాదాలను క్లీన్ చేస్తున్నాడు. కాబట్టి ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే మనకు తగ్గించుకోవాలి, ఒకరికంటే ఒకడు తగ్గించుకోవనే అనుభవం వాళ్లకు నేర్పిస్తున్నాడు. అక్కడ ఏముంటుంది 14వ వచనంలో, కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. మీరిలాగా నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు 16వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాబట్టి ఒక ఆమె అడిగింది యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు 2 కుమారులు, ఒకడిని నీ కుడి పక్కన ఒకడిని ఎడం పక్కన కూర్చోబెట్టుకో అని అడిగింది. ఎవరామె? జబెదయి కుమారుల తల్లి. నా 2 పిల్లలు నీ పక్కన ఉండాలంటే ఆయన అన్నాడు, యేసుప్రభు నీ కోరిక చాలా విచిత్రమైంది, వారిని నా పక్కన ఉండిన చోట నా వశములో లేదు. అది తండ్రి ఎవరికి ఇస్తాడో వాళ్ళకే ఆ స్థానం, కానీ నేను వాళ్ళని ఆ పక్కన ఈ పక్కన పెట్టుకునేది నా వశములో లేదు. కాబట్టి కోరిక ఉంటుంది మనకు, మన స్థానం ఆ స్థానం నాకు ఉండాలని కోరుకుంటుంది, ఆ స్థానం సంపాదించుకోవాలని రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటాము, రకరకాల మరి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటాము. కానీ అది మాదిరికరమైన జీవితము కాదు. అందువల్ల మాదిరికరమైన జీవితం ఏంటంటే యేసుప్రభు చూపించాడు, నేను ఎలాగైతే మీ దగ్గర దాసుడిగా మారిపోయానో మీరు కూడా ఒకరికొకరు దాసులై ఉండండి, ఒకరికొకరు ఒకరి పాదాలు ఒకరు కడగండి, తగ్గించుకోండి. యజమానుని కంటే దాసుడు గొప్పవాడు కాదు. కాబట్టి మీరు ఏం కోరుతున్నారంటే, మీరు ఆ స్థానంలోకి రావాలంటే ఏం చేయాలంటే తగ్గించుకుని పరిచర్య చేసేవాడై ఉండాలి. మీరు దేవుని పరిచర్య చేసేటువంటి వాడై ఉండాలి, దేవుని ఎదుట తగ్గింపు గలవాడై ఉండాలి. అలాంటి వాళ్ళకి ఆ స్థానం. అందువల్ల ఆ తగ్గింపు మీకు రావాలంటే ఏం చేయాలా? ముందు ఒకరి పాదములు ఒకరి కడగటము నేర్చుకోండి, ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోండి, ఒకరినొకరు ఘనపరుచుకోవడం నేర్చుకోండి, ఒకరినొకరు హెచ్చించడం నేర్చుకోండి, ఒకరికొకరు ఆదరించుకోవడం నేర్చుకోండి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోండి, ఒకరికొకరు ఏకభావం గలవారై ఉండండి. ఒకే హృదయం ఉండాలి, మీకు ఒకే మనసు ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీనికి మించినది దుష్టుని నుండి పుట్టినది. ఇప్పుడు మీరు దుష్టుని యొక్క అభిప్రాయాలు జరుగుతున్నాయి. ఈ అభిప్రాయాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? మీరు దాసుని రూపమును ధరించుకోవాలి. కాబట్టి మనం ఆలోచించండి, దాసుల రూపం మనకుందా? పావుగంట అయిపోయింది ఒక మాటకే. దాసుల రూపం మనకుందా? చెప్పండి. దాసుల రూపం, తగ్గించుకున్న స్వభావం ఉందా? నేను ఈ మధ్యలో చెప్పినట్టు నాకు గుర్తు, ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాను నేను. అంటే నా స్థాయి ఎంతగా తిన్నగా పెట్టుకోవాలని చూస్తానంటే అంతగా పెట్టుకోలేకపోవడానికి గల కారణం ఏంటంటే నా స్వభావం నన్ను ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. నువ్వు వానికంటే గొప్పవాడివి. ఏమి వాడే వాక్యం చెప్పేవాడా? అతనే పాటలు పాడేవాడా? లేకపోతే ఇతనే నీకంటే బాగా ప్రార్థన చేస్తాడా, నువ్వు చేయవా అనేటువంటి స్వభావం నాలో పనిచేయడం ప్రారంభించినప్పుడు నన్ను నేను తగ్గించుకునే స్వభావంలో రాలేను. అందువల్ల ఏం చేయాలా? ఆ నాలో వానికంటే నీవే గొప్ప అనే స్వభావం సంపబడాలి. అలా సంపబడినప్పుడు ఆయన మనకిస్తాడు ఆ స్థానం. ఆయనకు మన స్వభావం చూసినప్పుడు ఆయనే మనకు పక్కన కూర్చోబెట్టుకొని ఆయనకు రైట్ హ్యాండ్గా మనలను పెట్టుకుంటాడు. సరే, దేవునికి రైట్ హ్యాండ్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన చెయ్యి పట్టుకుని ఇటు తిప్పమని కాదు అక్కడ. ఆయన బాధ్యతలన్నీ చూసే వ్యక్తి. రైట్ హ్యాండ్ అంటే ఏంటి? ఆయన బాధ్యతలన్నీ చూసే వ్యక్తి. ఇంకా ఆ పనులన్నీ ఏ పని చెప్తాడో ఆ పని ఈయన ద్వారానే జరగాలి. ఇక అన్నీ మరి బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి, తగ్గింపు గలవాడికి ఇవ్వబడే ఆ స్థానం బాధ్యతలు చూసే వ్యక్తి, అంటే పనులు చూసే వ్యక్తి. పరిచర్య జరుగుతుందో లేదో పరిచర్య లోపాలను సరిచేసే వ్యక్తిగా ఆ వ్యక్తి ఉండాలి. అట్లాంటి వాళ్ళుగా మీరు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏం చూపిస్తుందంటే తగ్గింపు గలవారై ఉండాలి. ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందడానికి వచ్చినప్పుడు ఈ తగ్గింపు అనేది మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 2:42, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. దయచేసి చూడండి.
అపోస్తుల కార్యములు 2:42. తెలిసిందే, చూడకుండా చదివేయచ్చు. చదవండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఎవరు వారు? వీరు. వీరంటే ఎవరు? వీరే. వీరంతా ఏం చేయాలా? అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటలో ఎడతెగక ఉండిరి. అక్కడ వాళ్ళందరూ కూడా ప్రభు భోజన పాత్రలో పాలు పొందబోచున్నప్పుడు ఏ అనుభవం ఉంటున్నారు? సహవాసం యొక్క అనుభవం ఉంటున్నారు. ఈ సహవాసం మనకుందా? ఈ సహవాసంలో మనం ఉంటున్నామా? ఈ సహవాసం యొక్క అనుభవం ఎడతెగని వారుగా వారు ఉంటున్నారు. అంటే దేవుని పిల్లలతో సహవాసము మనకుందా? చెప్పండి. దేవుని పిల్లలతో సహవాసంలో ఉంటున్నామా? దేవుని పిల్లలతో సహవాసము మనకు ఎన్నో ఆధిక్యతలను తీసుకొచ్చేదిగా ఉంటుంది. దేవుని పిల్లలతో సహవాసం మనకు కొన్ని ఆధిక్యతలను మన జీవితంలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. మన జీవితం మారిపోతుంది. దేవుని పిల్లలతో సహవాసం ఉన్నప్పుడు మన జీవితం మారిపోతుంది. మన జీవితం ఎంత శ్రేష్టమైనదిగా చేయబడుతుంది. దేవుని యొక్క కార్యముల కొరకైనటువంటి జీవితంగా మారిపోతుంది. ఇక మనం ఎప్పుడు కూడా దేవుని మందిరం, దేవుని వాక్యం, దేవుని ప్రార్థన, దేవుని ఆరాధన, దేవుని సువార్త ఎన్నైనా ఇప్పటికి 5 అయినాయి. ఇంకేం చాలా ఉన్నాయి. రోజుకొకటి చేసినా మనకు ఎన్నో అనుభవాలు. దేవుని పనుల కొరకై వారు సమష్టిగా కలిసి ఆలోచన చేసేవారుగా ఉన్నటువంటి వాళ్ళతో మన సహవాసము ఉండాలి. ఇక్కడ నా తలంపు ఏంటంటే ప్రియులారా, దేవుని ప్రజలతో ఐక్యత, సహవాసం యొక్క అనుభవం కొనసాగటం. దేవుని ప్రజలతో ఐక్యత ఉండాలి, దేవుని ప్రజలతో సహవాసం ఉండాలి. ఇది మనము ఆయన యొక్క ఏర్పాట్లలో కొనసాగటానికి ఉపయోగపడేటువంటి విషయాలు. కనుక రక్షణ పొందాం, మారు మనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, బాప్తిస్మం పొందామా లేదా? పొందామంటే ఏం చేయాలా? ఇప్పుడు ఈ ఫెలోషిప్ మనకు చాలా అవసరం. ఇంకొక మాట, సహవాసం అంటే ఏంటి? హెబ్రోను సహవాసం అంటే అది ఒక సమాజం. ఇక అంతే. హెబ్రోను సమాజం అంటే ఏంటంటే, లోకంలో హెబ్రోను సమాజం అంటే చాలా విలువ ఉంది. ఎందుకంటే వాళ్ళు నిష్ఠగా ఉంటారు, వాళ్ళు భక్తిగా ఉంటారు, వాళ్ళు విశ్వాసంతో ఉంటారు, వాళ్ళు దేవుని కొరకైన తమ జీవితాలను సమర్పించుకుంటారు, వారు దేవుని పనులలో బలంగా వాడబడేవారు ఉంటారు. అంతేకాదు, మందిరంలో వాళ్ళకి ఎన్నో బాధ్యతలు చక్కగా చూస్తారు. తర్వాత వారు సువార్తను ప్రకటిస్తారు, వారు ఆరాధన చేస్తారు, వారు బలలో కూడా యోగ్యముగా పాలు పొందుతారు. ప్రతి వారము ఆరాధన, ప్రభు బలలో పాలు పొందే ధన్యత మనకు ఇవ్వబడింది. ఇలాంటిది ఎక్కడైనా జరుగుతుందంటే ఈ హెబ్రోన్ సహవాసాన్ని కాపీ కొట్టి తీసుకున్నదే కానీ వేరే ఏ విధంగా వాళ్ళు ప్రారంభించింది కాదు. అందరూ కూడా ఒక నెలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి 2 మార్లు 3 మార్లు అని పెట్టుకున్నారు బల్ల. ఇది బైబిల్లో లేని క్రమం. హెబ్రోన్ సహవాసంలో ఏముంటుంది? ప్రతి వారం ఆరాధన ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. కానీ వేరే వాళ్ళకు కూడా ఏముంటుంది చెప్పండి? ఏముంటుంది? ఆదివారం ఆరాధన, అది జనరల్గా జరిగేదే. మళ్ళీ మధ్యలో ఆరాధనలు ఉంటాయి వాళ్ళకి. ఏంటది? సంఘారాధన, లేకపోతే శుక్రవారం ఆరాధన, లేకపోతే మంగళవారం ఆరాధన. ఇట్లాంటి ఆరాధనలు ఉంటాయి. కనుక మన సహవాసంలో ప్రభు ఆరాధన ప్రతి ఆదివారం ఉంటుంది, ప్రభు బల్ల ప్రతి ఆదివారము ఉంటుంది. కనుక ప్రభువుని మన రక్షణ కొరకే ఆరాధించే ప్రజలతో చేరి ఆయన ఆరాధించే ధన్యత మనకి ఇవ్వబడిందిగా ఉంటుంది. ఆయన ప్రజలతో సహవాసం, ఇన్ని అనుభవాలు మనం నేర్చుకోవడానికి సహాయపడేది ఉంటుంది. నాకు తెలియదు, వాస్తవంగా ఇవన్నీ తెలియదు. నేను హెబ్రోన్ ఫెలోషిప్లోకి వచ్చిన తర్వాతే నాకు ఇవన్నీ తెలుసు. అంతకుముందు మరి మా నాన్న సిఎస్ఐ పెద్ద, అందువల్ల సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ ఆ విషయాలు తెలుసు, కానీ నాకు ఇవన్నీ తెలియదు. అసలు హెబ్రోన్ సహవాసంలో నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నన్ను పలకరించిన పలకరింపు అంతే నన్ను కట్టుపడేసింది. వాళ్ళ రిసీవింగ్, వాళ్ళ మర్యాద, వాళ్ళు ఒక సొంత అన్నలాగానో తమ్ముళ్ళలాగానో వాళ్ళ బిడ్డలాగానో నన్ను ప్రేమిస్తూ మాట్లాడిన ఆ మాటలు నన్ను కట్టిపడేసినాయి. ఆ సహవాసంలో నన్ను చేర్చుతూ వచ్చినాయి. ఆ సహవాసంలో నేను కొనసాగడానికి
కారణమవుతూ వచ్చినాయి. కాబట్టి నా తలంపు ఏంటంటే ప్రియులారా, ఈ సహవాసంలో మనం ఎన్నో పొందుతాం. ఈ సహవాసం యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత ఈ సహవాసాన్ని విడిచి బయటికి వెళ్ళాలంటే కూడా నాకు మనసు ఒప్పలేదు. అందువల్ల ఇదే సహవాసంలో కొనసాగటానికి దేవుడు కృపను ఇచ్చాడు. సరే, ఇప్పుడు నా తలంపు ఏంటంటే రెండవది ఏంటంట, మనం దేవుని ప్రజలతో ఐక్యత సహవాసమును కలిగిన అనుభవం, బలలో పాలు పొందే అనుభవం గల వాళ్లకు ఈ అవసరము ఐక్యత సహవాసం. ఇది మనకి ఎన్నో రకాలైన ప్రయోజనాలను దేవుని దగ్గర నుండి మనం పొందుకునేదిగా సహాయము చేస్తుంది. ఇది రెండవది. మూడవది చూడండి, దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం దయచేసి చూడండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఎవరైనా? పౌలు గారు. దేవుని వాక్యం చెప్తున్నాడు పౌలు గారు. ఆదివారంలో రొట్టె విరుచుటకు కూడినప్పుడు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? వాక్యం చెప్తున్నాడు. ఏం చెప్పాడో అక్కడ రాయబడలా. బహుశా ఏం చెప్పుంటాడు? పలలో పాలు పొందబోయే దగ్గర రొట్టె విరుచడానికి కూడినప్పుడు వాళ్ళతో వాక్యం చెబుతూ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఆ వచనంలో ఏముంది చివరిలో? వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇప్పుడు వాళ్ళు అర్ధరాత్రి వరకు వాక్యం చెప్తానే ఉన్నాడు, వింటానే ఉన్నారు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమైంది? అర్ధరాత్రి అయిపోయింది. ఇప్పుడు అర్ధరాత్రి వరకు వాక్యం చెబుతున్నా వింటున్నారు అంటే ప్రజలు, దాని అర్థం ఏంటి? దేవుని వాక్యానికి విలువనిచ్చే ప్రజలు. దేవుని వాక్యానికి విలువనిచ్చే ప్రజలు. దేవుని వాక్యం ఎంత చెప్తున్నా వినాలి. దేవునికి వాక్యం కొరకైన ఆకలి దప్పులు వాళ్ళల్లో ఉండాలి. చూడండి, ఒక అరగంట చెప్తే వాక్యం ఇక 36వ నిమిషాన అంటే 31వ నిమిషాన ఏం చేస్తాం మనం? ఇంకా ఓపిక నశించిపోతుంది. కాబట్టి ఏం చేస్తాము? ఇక కదలటం మొదలు పెడతాం. ఇక అటు ఇటు చూడటం మొదలు పెడతాం. తొందరగా కానివైనా ఆయన ఎంతసేపు చెప్తామని. ఇలాంటి వాళ్లకు వాక్యం అంటే ఆకలి ఉన్నట్ట లేనట్ట? ఇలాంటి వాళ్ళు వాక్య విలువను గమనిస్తున్నారా లేదా? వాక్య విలువను వారు ఎరిగిన వారికి ఉంటున్నారా లేదా? అంటే ఏం చెప్తాం? వాక్యం అంటే వారికి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. కనుక వాక్యము యొక్క విలువను తెలుసుకుని ఉండాలి. నువ్వు ప్రభు బలలో పాలు పొందే వ్యక్తిగా వాక్యము యొక్క విలువను తెలుసుకుని ఉండాలి. వాక్య సంగతులను గ్రహించే వ్యక్తిగా ఉండాలి. అర్ధరాత్రి వరకు మాట్లాడినా కూడా వాళ్ళు వింటూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నాడు. ఏం చెప్పాడు? ఏం చెప్పుంటాడు? ప్రభు బలలో పాలు పొందేటప్పుడు నువ్వు ఎలా పాలు పొందాలి అని చెప్పాడు. నువ్వు ప్రభు బలను, ఆయన యొక్క రొట్టెని విరుస్తున్నప్పుడు ఎలా విరవాలో చెప్పాడు. దానివల్ల నీకేం ప్రయోజనాలు కలుగుతాయో చెప్పాడు. ఆ యొక్క పాత్రలను త్రాగేటప్పుడు ఆ క్రొత్త నిబంధన ఏమిటో చెప్పాడు. ఆ నిబంధన నీకు ఏ ఉద్దేశంతో యేసు ప్రభు ఆ నిబంధన నీతో చేశాడో చెప్పాడు. ఆ నిబంధన చేయడానికి ఆయన కలువరిచిలో ఎందుకు ధరించవలసి వచ్చిందో చెప్పాడు. ఆ కలువరిచిలో ఆయన ఎన్ని పడరాని పాటలు పడాల్సి వచ్చిందో చెప్పాడు. ఆయన ఎంత క్రయం మన కొరకు చెల్లించాడో చెప్పాడు. ఒక్కొక్క సబ్జెక్టు ఒక గంట తీసుకోండి, అయిపోయి తెల్లారిపోవాలి. నాకు తెలిసి ఎన్ని గంటలు విన్నారండి వాక్యం? ఎన్ని గంటలు విన్నారు? ముచ్చట్లు పెట్టుకోండి ఇంట్లో, గంటలు వింటారు. కానీ వాక్యం ఎన్ని గంటలు విన్నారు? దైవ సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారని ఒక మంచి దైవ సేవకుడు ఆయన. రాత్రి కూడా నేను ఒక బ్రదర్తో మాట్లాడి, చాలా గొప్ప దైవ జనుడు. ఆయనతో మా ఫ్యామిలీకి కొద్దిగా సంబంధం. అంటే ఏమంటారంటే, మా నాన్న మీటింగ్స్ పెట్టించేవాడు, ఆయన్ని పిలిచేవాడు వాక్యం చెప్పడానికి ఆ పాత రోజుల్లో. కాబట్టి మాకు కొద్దిగా ఆయన మా దగ్గరికి వచ్చిన అనుభవాలు, మాకు ఆయన కలుసుకున్న అనుభవాలు మాకున్నాయి. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన రేడియో ప్రసంగికుడు. ఎన్ని చెప్పాడు ప్రసంగాలు? కొన్ని సంవత్సరాలు చెప్పాడు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? కొన్ని వందలు ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. నేను ఆయన వాక్యం మీద ఇంట్రెస్ట్ కొద్దీ అవన్నీ డౌన్లోడ్ చేసుకుని నా పెన్ డ్రైవ్లో పెట్టుకున్నా.
నా ఫోన్లో మెమరీ కార్డులో పెట్టుకొని డ్యూటీలో ఉన్నప్పుడు కూడా ఆ ఫోన్లో ఆన్ చేసేసుకొని ఆ వాక్యం మొత్తం ఉండగా వింటూ పనులు చెప్పుకునేవాడు నేను. అంతగా ఇంట్రెస్టింగ్గా రుచికరమైనటువంటి మాటలు చెప్పేవాడు. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి తప్పు లేని మాటలు చెప్పేవాడు, అసలు విసుగు రాని మాటలు చెప్పాడు, ఇంకా వినాలనే మాటలు చెప్పాడు. వాక్యము కొరకు ఆకలి పుట్టించేవాడు ఆయన మాటల్లో. ఆయన భలే చెప్పేవాడు అండి. అసలు ఆ మాటలకే పడిపోతారు అంతే జనం. అసలు ఆ మాటలు, ఆయన మాట్లాడే మాటలు ఒక సొంత తమ్ముడికి చెప్పినట్లు, ఒక సొంత కుమారుడు చెప్పినట్లు చెప్పితే నేను అవన్నీ డౌన్లోడ్ చేసుకున్న మెమరీ కార్డులో ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని గంటలు వింటూనే ఉంటాం. డ్యూటీ అంటే 8 గంటలు, 8 గంటల్లో కనీసం 5 గంటలు ఆయన వర్తమానం వింటానే నేను డ్యూటీ చేసేవాడు. సరే, అనుకోకుండా ఈ సహవాసంలోకి వచ్చాం కాబట్టి సహవాసంలో వాక్యం ఎక్కువ చెప్తారు. ఒకసారి ఫిలిప్ గారైన ఒక పెద్ద దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు. అరగంట అయిపోయింది, 30 గంట అయిపోయింది, గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, 1:30 అయింది, 2 గంటలైంది, చిన్న బ్రేక్ అన్నాడు. 2 గంటలకి చిన్న బ్రేక్ ఏంటంట, మీకు ఏమైనా అత్యవసరాలు ఉంటే 1-2 ఏమన్నా దూకురండి పోండి అని ఒక పాట పాడిచ్చాడు. మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల మళ్ళీ వర్తమానాలు మొదలుపెట్టాడు. మళ్ళీ ఇంకొక గంటన్నర, ఆ గంటన్నర అయిన వదిలేడంటే మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ ఆ ప్రశ్నలు జవాబులు పెట్టాడు. మళ్ళీ ప్రశ్నలు వేస్తుంటే జవాబు చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఆయన వెంటనే గిఫ్ట్లు ఇస్తున్నాడు. అక్కడే స్పాట్లు గిఫ్ట్ 4-5 అవర్స్ కూర్చోబెట్టేశాడు అంతే. 5,000 మందిని కూర్చోబెట్టేశాడు. విన్నారా ఎప్పుడన్నా? విసుగు రాలేదండి, విసుగు రాలేదు, కాళ్ళు నొప్పులు పుట్టలేదు, అసలు అటు ఇటు కదలలేదు. పిన్ డ్రాప్ సైలెన్స్. వింటూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు. ఇలాగ వాక్యం వినేటువంటి ఆశ మనకుందా అని. ఏ పరిస్థితి అయినా కూడా నేను వాక్య టయానికైనా కనీసం అడిగి వెళ్ళాలా. ఎన్ని అర్జెంట్ పనులు ఉన్నా కూడా కొన్ని పాటలు పోతే పోయిన వాక్య టయానికి అందుకోవాలని పరుగుల మీద వెళ్ళేవాళ్ళం మేము విశ్వాసంలోకి వచ్చిన కొత్త రోజుల్లో. మనకు ఉందా ఆకలి? ఈరోజు కూడా నేను చెప్తా, మా పాస్టర్ గారు ఏం చెప్పాడు పలానా ఊర్లో ఎరుకో గురించి చెప్తే ఆశ్చర్యంగా చూస్తారు వాళ్ళు. ఆకలి దప్పులున్న వాళ్లకు వాక్యం ఎంత చెప్పినా ఏమీ అనిపించదు. ఇప్పుడు అర్ధరాత్రి వరకు మాట్లాడుతున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు. సరే, అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ను కూడా పరిష్కారం చేసి 11వ వచనం చూడండి. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి తెల్లవారు వరకు తెల్లారిపోయింది ప్రసంగిస్తూనే ఉన్నాడు. విస్తారంగా మాట్లాడుతున్నాడు, వింటానే ఉన్నారు. ఆ ఓపిక మనకుందా? బలలో పాలు పొందబోయే ముందు 2 మాటలు చెప్పి కూడా నేను బల్ల ఇచ్చేయచ్చు. 2 సింపుల్గా సరి చేసుకో, దేవునికి లోబడి అని చెప్పి బల్ల ఇచ్చేయచ్చు నేను. కానీ ఎప్పుడు నేర్చుకుంటాం? ఇంకా ఆయన రాబోతున్న దినాల్లో ఇంకొక మాట, ఆయన 2వ రాకడ దినాలు ఇవి. మొదటి రాకడ దినాలు కాదు, 2వ రాకడ దినాలు. మొదటి రాకడ వచ్చాడు, పుట్టాడు, పెరిగాడు, చిలువలో చనిపోయాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు, పరలోకంకి వెళ్ళాడు. మళ్ళీ 2వ రాకడలో రాబోతున్నాడు. అతి త్వరలో రేపో మాపో వస్తున్నాడు. ఈ 2వ రాకడలో ఆయన వచ్చే దినాల్లో మొదటి రాకడ గురించే పండగ చేస్తుంటే 2వ రాకడ సంగతి ఏంటి? ఈ 2వ రాకడ వర్తమానాలు ఎప్పుడు వింటాం? 2వ రాకడ గురించిన విషయాలు ఎప్పుడు తెలుసుకుంటాం? ఆయన కొరకు మనం ఎట్లా సిద్ధపడతాం? ఆయన ఎట్లా మనం ఎదుర్కోగలుగుతాం? ఆయన ఎప్పుడు కలుసుకుంటాం? ఎలా కలుసుకుంటాం? కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? నీకు తెలుసా? యేసు ప్రభు 2వ రాకడలో ఆయన వస్తుంటే ఆయన కలుసుకునే సందర్భం ఎరుగుదువా? ఆయన మనల్ని ఎలాగ ఆయన దగ్గర తీసుకెళ్తాడో తెలుసా? అదొక వర్తమానం. ఇప్పుడు అదే మన టైం అయిపోద్ది కనుక నేను అటు బోట్ల. నువ్వు ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటావు? ఏందన్నా ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి అంటే ఎట్లా? పచ్చడి ఎప్పుడు పాత చింతకాయ పచ్చడేనా? ఎప్పుడు ఇంకా పుల్లగూర గోంగూరేనా? ఎప్పుడు మార్చుకోండి. వాక్యం విస్తారంగా వినండి. ఏది పడితే అది వాక్యం కాదు, ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్పేది కాదు. బైబిల్లో నుంచి తవ్వి చెప్పాలి. అదిగో ఆ దినాల్లో దేవుడు ఎర్ర సముద్రమును 2గా చీల్చాడు, 2 పాయలైపోయింది అయింది. అదొక వర్తమానం ఇప్పుడు ఈ రోజుల్లో కాదు కదా, అది అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు మేఘవాహనుడై రాబోతున్నాడు. ఆరోహణమై మనం వెళ్ళబోతున్నాము, ఆయన కలుసుకోబోతున్నాము. ఇది వర్తమానం. అందుకొరకై మనం బలలో పాలు పొందుతున్నాం, అందుకొరకు ఆరాధనలోకి వస్తున్నాం, అందుకొరకు ఆయన వెంబడిస్తున్నాం, అందుకొరకు ఆ వాక్యాన్ని బాగా స్టోర్ చేసుకోవాలి, కూర్చుకోవాలి.
రెండు ముద్దలు ఎక్కువే తింటాం కదా అన్నం బాగుంటే. మరి వాక్యం బాగోట్లేదా? రుచిగా లేదా? చెప్పండి. నేను ఈ వాక్యం మీకు చెప్పడానికి ఏదో నాకు వచ్చేసింది కాదు, నేనేదో బాగా చదివేసి నేర్చుకున్నది కాదు. రాత్రి అంతా కూర్చుని ఉంటాం, మోకాళ్ళ మీద కూర్చొని, ప్రభువా ఈ మాట ఏంటి, నేను ఎట్లా చెప్పాలి, నేను వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, నాకు మీరు బయలుపరచండి అని అడిగి ఆ మోకాళ్ళ మీద ఉండి కనిపెట్టి కష్టపడి దీన్ని సేకరిస్తున్న ఈ మాటల్ని వినటానికి నీరసం అయితే ఎట్లా, వినటానికి ఆసక్తి లేకపోతే ఎట్లా, వాక్యం అనే ఆకలి లేకపోతే ఎట్లా? కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? వాక్యము కొరకైన ఆకలి. వాక్యానికి విలువిచ్చే ప్రజలు ఉన్నారు అక్కడ. వాక్యానికి విలువిచ్చే ప్రజలు ఉన్నారు. తెల్లవారి వరకు మాట్లాడుతుంటే వింటున్నారంటే ఎంత ఓపిక ఉండాలండి వాళ్ళకు, ఎంత ఓపిక ఉండాలా? కాబట్టి అలాంటి ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇది 3వ సంగతి. 4వ సంగతి చూడండి, దేవుని వాక్యంలో 1 కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ అధ్యాయము 31వ వచనం చూడండి. 11వ అధ్యాయము 31వ వచనం. 1 కొరింథీ 11:31. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు ఏం చేయాలా? మనలను మనమే విమర్శించుకోవాలి. మనలను మనమే విమర్శించుకోవాలి. అప్పుడు ఏముంది? తర్వాత ఏముంది? తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అంటే ఇది మనకేం జ్ఞాపకం చేస్తుంది చెప్పండి? తప్పు చేసింది నీవు, తప్పు చేశావని నీకు తెలుసు, అవునా కదా? తప్పు చేసింది నీవు, తప్పు చేశావని నీకు తెలుసు, నీ మనసాక్షి నిన్ను గద్దిస్తూ ఉంది, ఆల్రెడీ నీలో తప్పు ఉందన్న సంగతి నీకు అర్థమైపోయింది. ఓకే. 2, ఈ విషయంలో మనం విమర్శించుకుంటే, ప్రభువా నిజమే, నేను తప్పు చేసింది నిజమే, ఎందుకు పలానా అబద్ధం ఆడింది నిజమే, పలానా మోసం చేసింది నిజమే, పలానా నీకు విరోధంగా నేను ప్రవర్తించింది నిజమే నాయన, నన్ను తప్పును మన్నించు అంటే చాలా మంచి విషయం. ఇక్కడ ఒక మాట చూడండి, గమనించండి, చాలా ధ్యానించండి. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము అంటే దాని అర్థం ఏంటంటే, నీవు తప్పు చేసావని నీకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకోవడం నీ చేతుల్లో ఉన్న పని చేయగలుగుతావు. కానీ ఇంకో విషయం ఏంటంటే, తీర్పు పొందకపోదు అంటే ఇతరులు నిన్ను వేలెత్తి చూపే పరిస్థితి ఉండదు. నువ్వు కనుక ఆ యొక్క తప్పును తెలుసుకొని దాన్ని సరి చేసుకుని దాన్ని క్షమాపణ పొందుకుంటే, దేవుని ఎదుట తప్పు ఒప్పుకుని పశ్చాత్తాపడితే, ఇతరులు నిన్ను వేలెత్తి చూపించే పరిస్థితి దేవుడు నీకు తీసుకురాడు. నీ యొక్క మనస్సాక్షి నిన్ను వేలెత్తి చూపుతుంది ఒక మాట, దేవుడు నిన్ను వేలెత్తి చూపుతున్నాడు ఇంకొక మాట. ఎంతటితో అయిపోయిందా? లోకులు కాకులు అన్నారు. ఏమన్నారు? లోకులు కాకులు. నిన్ను గురించి ఎన్ని కాకులు కూస్తున్నాయో తెలుసా? నీకు తెలుసా? నిన్ను గురించి ఎన్ని కాకులు కూస్తున్నాయో తెలుసా? నిన్ను గురించి ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? నిన్ను గురించి, నీలో ఉన్న లోపాల గురించి ఎంత చెడ్డగా చెప్పుకుంటున్నారో తెలుసా? నిన్ను ఎంతమంది వేలు పెట్టి చూపిస్తున్నారో తెలుసా? ఇట్లా అంటే ఒకటే కదా నా వైపు, మిగిలినన్ని వాళ్ళని చూపిస్తున్నాయి అంటారు. అది వేరే సంగతి. ఆ ఒక్కటే కదా నేను పొడిచేది, నేను పొడుస్తున్నది ఆ ఒకటే, ఆ ఒక్క వేలే. ఏ నొప్పి కలగట్లేదా? కలుగుద్దా లేదా? కలుగుద్ది కదా. కాబట్టి నీ తప్పు, నీకు తప్పు చేసామని నీ మనస్సాక్షి నిన్ను వేలుపెట్టి చూపిస్తుంది. దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ నీ తప్పుని వేలెత్తి చూపిస్తున్నాడు. ఓకే. ఇతరులు నీ తప్పును వేలెత్తి చూపుతున్నారు. అదిగో ఆమె పాపి, అదిగో అతను అబద్ధికుడు, అదిగో అతను మోసగాడు, అదిగో త్రాగుబోతు, ఇదిగో ఇతను తిరుగుబోతు, ఇదిగో ఈమె పలానా, ఆమె పలానా, ఆయన పలానా. లోకులు కాకులై కూస్తున్నారు. తెలుసా మనకు ఆ సంగతి? తెలుసా తెలీదా? అంటే నన్ను గురించైనా ఎవరి గురించైనా లోకంలో చాలా చెప్పుకుంటుంటారు. తప్పుగా, మంచిగా కాదండి, తప్పుగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ తప్పు చేసింది మనమే, మనకు తెలిసిపోయింది. దేవుడు కూడా చూపిస్తున్నాడు, దేవునికి కూడా తెలిసిపోయింది. పబ్లిక్ కూడా గమనిస్తుంటారు. ఇదిగో ఈమె చర్చికి వెళుతుంది, ఈయన చర్చికి వెళతాడు, ఈయన ప్రార్థన చేసుకుంటాడు, ఈయన భక్తుడంట. ఆ భక్తుడా? నిజమా? నిజమే. మరి ఏంటండి ఆ భక్తుడు మొన్న అంత పెద్ద బూతు మాట మాట్లాడాడు? అయిపోయాయి. ఒకడు అన్నాడు ఈ మాట, ఎంతమంది విన్నారు? 100 మంది విన్నారు. ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారు? 100 మంది మాట్లాడుతున్నారు. కాబట్టి నీ తప్పును నువ్వు కనుక అక్కడేమో రాయబడిందంటే,
31లో అయితే మనలను మనమే విమర్శించుకుని తీర్పు పొందకపోదుమంటే, మనం కనుక పరీక్ష చేసుకొని సరి చేసుకొని ప్రభువా నన్ను క్షమించు అంటే ఇతరులు కూడా నీ మీద వేలెత్తి చూపని అనుభవం దేవుడు నీకు ఇస్తాడు. ఇంక నేనేం మాట్లాడలేరు వాళ్ళు. దేవుడే క్షమించిన తర్వాత నరులు ఎవరండి నిన్ను అంటానికి? దేవుడే నీ తప్పు తీసేస్తే నరులు ఎవరు నీ తప్పుని మళ్ళీ కామెంట్ చేయడానికి చేయనివాడు, అంతే. వాళ్ళ నోళ్ళు కట్టుపడేస్తాడు దేవుడు. నిన్ను నువ్వే విమర్శించుకుంటే, నీ తప్పును నువ్వే దిద్దుకుంటే ఇతరులు నీ వైపున వేలెత్తి చూపించే పరిస్థితి కూడా లేకుండా చేస్తాడు దేవుడు. కనుక విమర్శించుకుంటున్నామా? మన తప్పును మనము సరి చేసుకుంటున్నామా? ప్రభువు దగ్గర క్షమాపణ చెప్పుకుంటున్నామా? అలాంటి వారికి ఉండాలని ప్రభువు యొక్క కోరిక. ఇతరులు నీ మీద వేలెత్తి చూపించి నేను చూపించే వేళ్ళు నీ మనస్సాక్షి అనే వేలు ఒకటి, దేవుని వేలు ఒకటి అయితే, లోకములో కోటాను కోట్ల మంది వేళ్ళు నీ వైపు తిప్పి నీ లోపాన్ని గురించి మాట్లాడుకుంటుంటే పొరపాటున అది నీకు తెలిస్తే ఎంత బాధ కాదా? నేను గురించి ఒక సమాచారం వాళ్ళు తెలిసిందండి, అవి ఆమంట ఫలానా అంట అని నిన్ను గురించి చెప్పుకుంటున్నారు అనుకోండి, సపోజ్ నీకు బాధ కలుగుదా? వాము వీడింట్రానే నా జీవితం చదివేస్తున్నాడు మొత్తం అంటాము. చిన్న విషయం చెప్పినా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా మనం బాధపడిపోతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి నీకు సంభవించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలా? ప్రభు దగ్గర క్షమాపణ చెప్పుకొని బలలో యోగ్యంగా పాలు పొందాలా. అప్పుడు నీ మీద ఏ తీర్పు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అది 4వ సంగతి. ఇది 4వ సంగతి. 5వ సంగతి చూడండి దేవుని వాక్యంలో, ప్రకటన 19వ అధ్యాయం. ప్రకటన 19వ అధ్యాయం దయచేసి చూడండి. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. ఇక్కడ గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ఎవరు వాళ్ళు? గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. ఇప్పుడు ప్రభు భోజన పాత్రకు సాదృశ్యంగా ఈ విందులో ఇది కూడా ఆయన విందు అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది, అక్కడ విందు కూడా ఉంటుంది. ఆ విందు అంటే ఏంటి? వధించబడిన యేసుక్రీస్తు ప్రభు ఆయన గొర్రెపిల్లగా, లేకపోతే ఆయన శరీరానికి చూసిన మన రొట్టెలో మనం పాలు పొందుతున్నాం. ఇది ఆయనతో మనం పాలు పొందే విందు ఏం చూపిస్తుందంటే ప్రభు బలలో పాలు పొందడానికి సాదృశ్యంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఎలాంటి వారంగా మనం ఉండాలి అంటే, ఎలాంటి వారు ఉండాలా? పరిశుద్ధ క్రియలు జరిగించే వారంగా ఉండాలి. చూడండి, అందుకని పైన వచనాలు 19వ అధ్యాయం, ప్రకటన 19వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పెండ్లి విందులో నువ్వు పాలు పొందాలంటే నీకేముండాలంట? చివరికి ఏముండాలా? పరిశుద్ధమైన క్రియలు నీలో ఉండాలి. పరిశుద్ధమైన క్రియలు నీలో ఉండాలి. ప్రభు బలలో పాలు పొందేటువంటి వాళ్ళు పరిశుద్ధ క్రియలు చేసేవాళ్ళు ఉండాలి. ఉంటున్నామా? మీరు ఉంటే నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదు, విస్తరించి మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి పరిశుద్ధ క్రియలు నీ జీవితంలో ఉండాలి. ప్రభు బలలో పాలు పొందేటప్పుడు నీకు ఉండాల్సిన లక్షణాల్లో ప్రభు బలలో పాలు పొందేటప్పుడు ఉండవలసిన ఈ 5వ లక్షణం ఏంటంటే, పరిశుద్ధ క్రియలు నీలో ఉండాలి. నిర్మలమైన వస్త్రములు నీకు ఉండాలా, రక్షణ వస్త్రాలు ఉండాలా, నీతి వస్త్రాలు ఉండాలి, సన్నపు నార బట్టలు నీకు ధరింపజేయబడాలా. అంటే అవే పరిశుద్ధుల నీతి క్రియలని వ్రాయబడింది ఇక్కడ చివరిలో. అవే సన్నని నార బట్టలు, నిర్మలమైన వస్త్రాలు, ఇవన్నీ కూడా పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే బట్టలని కాదు, అక్కడ పరిశుద్ధుల నీతి క్రియలు వారికి రక్షణ వస్త్రాలుగా చూపిస్తున్నాడు. ఆ యొక్క నిర్మలమైన వస్త్రాలను పరిశుద్ధుల నీతి క్రియలు అంటే, నిర్మలమైన వస్త్రాలంటే ఇంకా వాళ్ళ వస్త్రధారణ విషయంలో ఏమీ సమస్య లేదు, వారు పరిశుద్ధమైనటువంటి క్రియలు గలవారు అని. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఇన్ని రకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు, భిన్నమైన విధానాలు కలిగి ఉన్న మనం బలలో పాలు పొందేటప్పుడు సరి చేసుకోకుండా ఎట్లా పాలు పొందుతాము? మొదటిగా మనం ఏం చూసాము? తగ్గింపు. రెండవది మనం ఏం చూసాము?
ప్రజలతో ఐక్యత, సహవాసం. మూడోది మనం ఏం చూసాము? దేవుని వాక్యం ఎంత చెప్పినా వినే ఆకలి, వాక్యపు ఆకలిని కలిగి ఉండేవారు కూడా మనం ఉండాలి. నాలుగోది ఏం చూసాము? నాలుగోది ఏం చూసాం? నెంబర్ 4. వడ్డీ చెప్పండి, ముఖ్యంగా టైం అయిపోయింది. ఏమి నోట్ చేసుకోలేదు, ఎవరు రాసుకోలేదా? నాలుగోది మనం ఏం చూసాము? నోట్ చేసుకోలే. వచ్చిన రెఫరెన్స్ చెప్పండి, లేకపోతే రెఫరెన్స్ చెప్పండి. రెఫరెన్స్ 1 కొరింథీ 11:31. నీ జీవితంలో ఇంకొకటి నేను వేలెత్తి చూపించకుండా నేను నువ్వే పరీక్షించుకోవాలని చూసాం. 5వది ఏం చూసాము? చివరిది పరిశుద్ధుల నీతి క్రియలు నీకు కలిగి ఉండాలని చూసాం. 6వది చెప్పండి. పోయిన ఆదివారము వర్తమానంలో ఆత్మ ఫలాలను గురించి చెప్పాను. ఎన్ని అవన్నీ ఆత్మ ఫలాలు ఎన్ని? అవేంటి చెప్పాలి ఇప్పుడు. 6వ విషయం అదే. అది మన బతుకు, అది మన పరిస్థితి. ఆత్మఫలాలు 9. చెప్తారా? చెప్పండి. మంచిదే, తప్పైతే ఏముందిలే, కొంచెం మార్కు తగ్గిస్తాం అంతే. ఆత్మఫలాలు ఎన్నండి? 9. ఎన్నవి? 9. చెప్పండి, ఒకటి చెప్పండి, మీరు చెప్పండి, పిల్లలు చెప్పండి. ఆత్మఫలాలు ఎన్ని? చదువుకురమ్మని చెప్పాక ఆత్మఫలాలు అంటే ఎన్ని? ఆత్మఫలాలు 9. ఎన్ని? ఒకటి చెప్పండి. మొదటిది ప్రేమ, ఒకటి ఎగిరిపోయింది, అది చివరిలో పెట్టావు దిక్కొచ్చి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9. ఈ నేర్చుకోకపోతే మనం పరలోకం ఏమి వెళ్తామండి. అందువల్ల 6వ విషయం ఏంటంటే ఆత్మఫలాలు ఫలించేవారుగా మనము బలలో చేవేస్తాం. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం బలలో పాల్పొందుతాము. మోకరించి మౌనంగా ప్రార్థనలో ఉండండి.